ఒక నౌక ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనది మరియు విలాసవంతమైనది. కానీ తన తొలి ప్రయాణంలోనే కేవలం కొన్ని గంటల్లోనే ఆ నౌక సముద్రం అడుగున కలిసింది. దాంతోపాటు 1000 మందికి పైగా జీవితాలు కూడా చీకట్లో మునిగిపోయాయి. దాదాపు 100 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆ ఒక్క రాత్రి జరిగిన సంఘటన మాత్రం ఇప్పటికీ గుర్తుంటుంది. ఆర్ఎంఎస్ టైటానిక్. 1909లో నార్త్ ఐర్లాండ్లో టైటానిక్ నిర్మాణం ప్రారంభమైంది. వేలాది మంది కార్మికులు దాదాపు 3 సంవత్సరాల పాటు శ్రమించి ఆ అద్భుతాన్ని నిర్మించారు. సుమారు 269 మీటర్ల పొడవు, దాదాపు 53 మీటర్ల ఎత్తు మరియు 46,000 టన్నుల బరువు. ఆ కాలంలో అది కేవలం ఒక నౌక కాదు, సముద్రంపై తేలే ఒక మహానగరం. దాని నిర్మాణంలో అత్యాధునిక భద్రత కోసం ఆ నౌకలో 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. 1 లేదా 2 కంపార్ట్మెంట్లు దెబ్బతిన్నా కానీ ఆ నౌక తేలుతూనే ఉంటుందని ఇంజనీర్లు నమ్మారు. 1911 మే 31న టైటానిక్ను మొదటిసారి నీటిలోకి దించారు. వేలాది మంది ఆ అద్భుతాన్ని చూడడానికి చేరుకున్నారు. ఆ రోజు ప్రపంచం ముందు నిలిచింది మానవ ఇంజనీరింగ్కి ఒక చిహ్నం. లోపల అడుగు పెడితే ఒక నౌకలా కాకుండా ఒక రాజభవనంలా కనిపించింది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ఆ సముద్రంపై తేలుతున్న ఒక 5 స్టార్ హోటల్లా అనిపించేది. 1912 ఏప్రిల్ 10 ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ పోర్టు వద్ద వేలాది మంది ప్రజలు గుమికూడారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. దాని గమ్యం అమెరికాలోని న్యూయార్క్. సుమారు 2200 మందికి పైగా ప్రయాణికులు మరియు సిబ్బందితో ఆ మహానౌక నెమ్మదిగా సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ క్షణంలో ఎవరికీ తెలియదు, వారిలో చాలామంది తమ గమ్యస్థానాన్ని ఎన్నడూ చేరుకోరని. ప్రయాణం మొదటి రోజు ప్రశాంతంగా గడిచింది. సముద్రం నిశ్శబ్దంగా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు విలాసవంతమైన విందులు ఆస్వాదిస్తుంటే, థర్డ్ క్లాస్ ప్రయాణికులు పాటలు పాడుకుంటూ, నాట్యం చేస్తూ తమ కొత్త జీవితాల గురించి కలలు కంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నౌకలో ఉన్నామనే నమ్మకం అందరిలో ఉంది. కానీ అదే సమయంలో నార్త్ అట్లాంటిక్ సముద్రంలో మరో కథ నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 12 నుంచి ఇతర నౌకలు మరియు మంచుకొండలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైర్లెస్ సందేశాలు పంపించడం ప్రారంభించాయి. 1 కాదు 2 కాదు, అనేక హెచ్చరికలు వరుసగా వచ్చాయి. ఆ మార్గంలో ప్రమాదకరమైన మంచుకొండలున్నాయని సమాచారం అందింది. కొన్ని సందేశాలు కెప్టెన్ వరకు చేరాయి. మరికొన్ని రేడియో ఆపరేటర్లు ప్రయాణికుల వ్యక్తిగత సందేశాల రద్దీలో పూర్తిగా ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెట్టారు. అయితే టైటానిక్ తన ప్రయాణాన్ని ఆపలేదు. దాని వేగం కూడా పెద్దగా తగ్గలేదు. ఆ రాత్రి సముద్రం అసాధారణంగా ప్రశాంతంగా ఉంది. 1912 ఏప్రిల్ 14 రాత్రి నెమ్మదిగా ముందుకు సాగుతోంది. టైటానిక్ దాదాపు తన గరిష్ట వేగంతోటే ప్రయాణిస్తుంది. పై డెక్ పై కొంతమంది ప్రయాణికులు చల్లని గాలిని ఆస్వాదిస్తున్నారు. ఆకాశం నిండా మెరిసే నక్షత్రాలను చూస్తున్నారు. కింద డైనింగ్ హాల్లో కొందరు చివరి విందును ముగిస్తున్నారు. మరికొందరు తమ గదుల్లో నిద్రకు సిద్ధమవుతున్నారు. అంతా ప్రశాంతంగా సాగుతుంది. రాత్రి 11:40 ముందు భాగంలో ఉన్న లుకౌట్స్ ఫ్రెడ్రిక్ ఫ్లీట్ మరియు రెగినాల్డ్ లీ చీకటిని గమనిస్తున్నారు. అప్పుడే వారి ముందుకు ఒక నల్లటి భారీ ఆకారం కనిపించింది. అది ఒక మంచుకొండ. వెంటనే బెల్ను 3 సార్లు మోగించారు. ఆ హెచ్చరిక అందిన వెంటనే ఫస్ట్ ఆఫీసర్ విలియం ముర్డోచ్ నౌకను ఎడమవైపు తిప్పమని ఆదేశించాడు. అదే సమయంలో ఇంజన్లను రివర్స్ చేయమని కూడా ఆదేశించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కొన్ని క్షణాల తర్వాత టైటానిక్ కుడివైపు భాగం మంచుకొండకు రాసుకుంటూ వెళ్ళింది. పెద్ద పేలుడు లాంటి శబ్దం ఏమీ రాలేదు. చాలామందికి ఏదో చిన్న కుదుపు వచ్చినట్టే అనిపించింది. కొంతమంది ఏమైందో అని కిటికీల్లోంచి బయటకు చూశారు. మరికొందరు మళ్ళీ నిద్రపోయారు. కానీ నీటి అడుగున ప్రమాదం ఇప్పటికే మొదలైంది. మంచుకొండ టైటానిక్ను నేరుగా చీల్చలేదు, కానీ దాని ఒత్తిడి వల్ల సముద్రపు నీరు వేగంగా ప్రవేశించడం ప్రారంభమైంది. కొద్ది నిమిషాల్లోనే షిప్ డిజైనర్ థామస్ ఆండ్రెస్ మరియు కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ నష్టాన్ని పరిశీలించారు. థామస్ ఆండ్రెస్ లెక్కలు చేశాడు. 1000 టన్నుల నీరు లోపలికి వస్తుంది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అతను ఒక భయంకరమైన నిజం చెప్పాడు. ఆ నౌక మునిగిపోతుంది. అది విన్నప్పుడు ఎవరూ నమ్మలేకపోయారు. కానీ లెక్కలు మాత్రం అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు ఒకటే మార్గం ఉంది, ప్రయాణికులను రక్షించడం. వెంటనే లైఫ్ బోట్ సిద్ధం చేయమని ఆదేశాలు వచ్చాయి. మొదట్లో చాలామంది నౌక నిజంగానే మునిగిపోతుందని నమ్మలేదు. అందుకే కొన్ని లైఫ్ బోట్స్ సగం ఖాళీగానే బయలుదేరాయి. ఎందుకంటే ప్రజలు టైటానిక్ని వదిలి ఒక చిన్న పడవలో కూర్చోడానికి భయపడ్డారు. అప్పటికే సముద్రపు నీరు నెమ్మదిగా నౌకను తన వైపు లాగుతుంది. మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కుటుంబాలు ఒక్క క్షణంలో విడిపోయాయి. టైటానిక్ వైర్లెస్ ఆపరేటర్లు జాక్ ఫిలిప్స్ మరియు హార్వర్డ్ బ్రిడ్జ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహాయం కోసం సందేశాలు పంపుతూనే ఉన్నారు. CQD తర్వాత కొత్త అత్యవసర సాంకేతమైన SOS కూడా ప్రసారం చేశారు. కొన్ని నౌకలు చాలా దూరంలో ఉన్నాయి. అయితే RMS చర్పాతియా ఆ సందేశాన్ని అందుకుంది. వెంటనే పూర్తి వేగంతో టైటానిక్ వైపు ప్రయాణం ప్రారంభించింది. కానీ ఆ నౌక చేరుకోవడానికి ఇంకా చాలా గంటలు పట్టేలా ఉంది. అంత సమయం టైటానిక్ దగ్గర లేదు. కొద్దిగా నౌక నీటిలోకి మునిగిపోతుంది. అయినా కానీ చివరి వరకు విద్యుత్ వ్యవస్థ పనిచేసింది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, నౌకపై ఉన్న సంగీత బృందం ప్రయాణికుల్లో భయం తగ్గించింది.
చివరి వరకు సంగీతం వాయిస్తూనే ఉంది. సమయం రాత్రి 2 గంటలకు దగ్గరవుతోంది. టైటానిక్ ఇప్పటికే సముద్రం లోతుల్లోకి వేగంగా దిగిపోతుంది. వెనుక భాగం ఆకాశం వైపు పైకి లేస్తుంది. అట్లాంటిక్ సముద్రంలోని నీటి ఉష్ణోగ్రత 0కి దగ్గరగా ఉంది. ఆ నీటిలో కొన్ని నిమిషాలు ఉండడమే దాదాపు అసాధ్యం. లైఫ్ బోట్స్లో ఉన్నవారంతా వెనక్కి తిరిగి ఆ మహానౌకను చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విలాసానికి చిహ్నంగా కనిపించిన టైటానిక్ ఇప్పుడు చీకట్లో సహాయం కోసం పోరాడుతుంది. రాత్రి 2 గంటల 18 నిమిషాలు. నౌకపై ఒత్తిడి భరించలేని స్థాయికి చేరుకుంది. ముందు భాగం ఇప్పటికే నీటిలో చాలా లోపలికి వెళ్ళింది. వెనుక భాగంపై భారీ ఒత్తిడి పడడం. అప్పుడే ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. టైటానిక్ 2 ముక్కలుగా విరిగిపోయింది. ముందు భాగం వెంటనే సముద్రం అడుగునకు జారిపోయింది. వెనుక భాగం మాత్రం కొన్ని క్షణాలు దాదాపు నిలువుగా ఆకాశం వైపు నిలిచింది. ఆ తర్వాత అది కూడా నెమ్మదిగా చీకటి సముద్రంలో కలిసిపోయింది. 1912 ఏప్రిల్ 15 ఉదయం 2 గంటల 20 నిమిషాలకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక తన తొలి ప్రయాణంలోనే సముద్రం అడుగున శాశ్వతంగా మాయమైంది. కొన్ని క్షణాల పాటు చుట్టూ పూర్తి నిశ్శబ్దం. ఆ తర్వాత సముద్రం నిండా సహాయం కోసం అరుపులు. లైఫ్ బోట్స్లో ఉన్నవారు ఆ అరుపులు వింటున్నారు. కానీ చాలా పడవలు వెనక్కి వెళ్ళడానికి భయపడ్డాయి. కొన్ని నిమిషాల్లోనే ఆ అరుపులు ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ రాత్రి దాదాపు 1500 మందికి పైగా తమ ప్రాణాలు కోల్పోయారు. సుమారు 700 మంది మాత్రమే లైఫ్ బోట్స్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం అయ్యాక దూరంలో ఒక నౌక కనిపించింది. అదే ఆర్ఎంఎస్ కర్పాతియా. సహాయ సంకేతం అందుకున్న వెంటనే వేగంగా ప్రయాణించిన ఆ నౌక చివరికి టైటానిక్ ప్రయాణికులను చేరుకుంది. ఒక్కొక్క లైఫ్ బోట్ను పైకెక్కించుకుంది. బ్రతికి బయటపడ్డ వారి ముఖంలో ఒకవైపు ఉపాసనం, మరోవైపు బాధ. ఆ రోజు ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. పత్రికల మొదటి పేజీల్లో ఒకే వార్త, టైటానిక్ సింక్స్. మొదట చాలామంది దాన్ని నమ్మలేరు. ఎందుకంటే అంత పెద్ద నౌక అంత త్వరగా మునిగిపోతుందని ఎవరూ అనుకోలేదు. కానీ నిజం అందరి ముందు నిలిచింది. దర్యాప్తు ప్రారంభమైంది. ఇన్ని మంచుకొండల హెచ్చరికలు వచ్చినా వేగం ఎందుకు తగ్గించలేదు? అందరికీ సరిపడ లైఫ్ బోట్స్ ఎందుకు లేవు? అంత పెద్ద ప్రమాదానికి ఎందుకు ఎవరూ సిద్ధంగా లేరు? ఈ ప్రశ్నలన్నీ ప్రపంచ సముద్ర భద్రతను శాశ్వతంగా మార్చేశాయి. ఆ ఘటన తర్వాత ప్రతి ప్రయాణికుడికి సరిపడ లైఫ్ బోట్స్ తప్పనిసరి అయ్యాయి. 24 గంటల వైర్లెస్ కమ్యూనికేషన్ తప్పనిసరైంది. ఉత్తర అట్లాంటిక్లో మంచుకొండలను పర్యవేక్షించడానికి ఇంటర్నేషనల్ ఐస్ ప్యాట్రోల్ ఏర్పాటు చేశారు. టైటానిక్ ఒక ప్రమాదం మాత్రమే కాదు, ప్రపంచ సముద్ర చరిత్రలో ఒక గొప్ప పాఠం. 1985లో సముద్ర శాస్త్రవేత్త రాబర్ట్ బలార్డ్ దాదాపు 73 సంవత్సరాల తర్వాత టైటానిక్ శిథిలాలను సముద్రం అడుగున కనుగొన్నారు. దాదాపు 12,500 అడుగుల లోతులో ఇప్పటికీ ఆ నౌక నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటోంది. కాలం మారింది, తరాలు మారాయి, కానీ టైటానిక్ కథ మాత్రం మారలేదు. పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు, పరిశోధనలు ఇప్పటికీ ఆ రాత్రి గురించి మాట్లాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే టైటానిక్ కేవలం ఇనుముతో నిర్మించిన ఒక నౌక కాదు. అది మానవుల ఆత్మవిశ్వాసానికి, ప్రకృతికి మధ్య జరిగిన ఒక నిశ్శబ్ద పోరాటం. ఆ రాత్రి అట్లాంటిక్ సముద్రం టైటానిక్ను మాత్రమే కాదు, ప్రకృతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అనే గొప్ప పాఠాన్ని కూడా ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా లిఖించింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.